రోహిణి విషయంలో ప్రభావతి తీసుకునే నిర్ణయానికైతే ఇంకా మీనా అయితే బాలు వచ్చి రాగానే చెప్తుంది. రోహిణి దగ్గర నుంచి ఏటీఎం కార్డు తీసుకుంది. అది కూడా శృతి వెళ్ళమని చెప్పింది కదా, తన ఫ్రెండ్ పెళ్ళికి ఆ డబ్బుల కోసం అత్తయ్య రోహిణిని కనీసం ఒక మనిషిగా కూడా చూడకుండా ఇలా చేసిందండి అని చెప్పని ఇంటికి వచ్చేసరికి అయితే బాలుకు చెప్తుంది. ఇంకా బాలు ఊరుకుంటాడా, ఇంకా అందరిని పిలిచి ఒక బౌల్ అయితే పెట్టి మీ దగ్గరున్న ఏటీఎం కార్డ్స్ అన్నీ ఇందులో వేయండి అని చెప్పని అనేటప్పటికీ ఇంకా ప్రభావతికి అయితే ఏం అర్థం కాదు. ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పని అలా వేసిన తర్వాత ఒక పార్లర్ అమ్మ దగ్గర డబ్బులు ఏటీఎం కార్డు ఇలాగే తీసుకున్నావు, ఇప్పుడు మా అందరి దగ్గర కూడా ఇలాగే తీసుకుంటావా అని చెప్పి అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇంకా సత్యంకి అయితే ప్రభావితం మీద చాలా కోపం వస్తుంది. ఏంటి ప్రభా ఇదంతా అని చెప్పానంటే, అవును తీసుకున్నాను, తను అందరినీ మోసం చేస్తుంది కదా అందుకే తీసుకున్నాను అని చెప్పానంటే, అయినా నా భార్యగా దగ్గర అమ్మ డబ్బులు తీసుకుంటే మాకు లేని బాధ నీకెందుకురా అని చెప్పానంటే, ఇక్కడ తన డబ్బులు తీసుకోవడం అమ్మదే తప్పు అని చెప్పన్నట్టుగా బాలు చెప్తే దాంట్లో కూడా తప్పునే ఎదుగుతుంది రోహిణి. ఇంక రోహిణి అయితే అయినా నా కాపురంలో చిచ్చిపెట్టి ఇప్పుడేమో నీతులు చెప్తున్నావా అని చెప్పి అన్నట్టుగా ఉంటే, ఏంటి రోహిణి తను చెప్పింది కూడా నీకు ఏది అర్థం కాదా, అయినా మా ఆయన నీ మంచి కోసమే కదా చెప్పింది అంటే, అవును నా మంచి కోసమే ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు మంచి అని చెప్పని అంటున్నారా అని చెప్పనంటే, మీరు చేసేటవన్నీ ఇలాగే తీసుకొని వస్తారండి, మీరు మంచి చేయాలని చెప్పని అనుకున్నా అది వాళ్ళు చెడ్డగానే చూస్తారు, ఎందుకు మన ఇద్దరికి ఎంత అవసరమా అని చెప్పి అన్నట్టుగా ఇంకా బాలుని అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్తుంది. ఇంకా ప్రభావతిని అయితే ఇంకా సత్యం అయితే ఒక ఆట ఆడుకుంటాడు, మారవా ఇంక ఏంటి ఇలాగే చేస్తుంటావా అని చెప్పి అన్నట్టుగా. ఇంకా సుమతి ప్రేమించిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మగారు చేసే పనులు అన్నీ చేస్తూ ఉంటే, నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఒప్పుకుంటేనే కదమ్మా నేను పెళ్లి చేసుకోవాలి అన్నట్టు సుమతి కూడా అయితే నాకు కొద్ది రోజులు టైం కావాలి, ఎందుకంటే నేను మా ఇంట్లో మా అక్క బావకి అలాగే మా అమ్మకి ఇంతవరకు చెప్పలేదు, నేను ప్రేమిస్తున్నానని చెప్పానంటే మా అమ్మ ఎలా రిసీవ్ అవుతుందో కూడా నాకు తెలియదు కదా, అందుకే ఎప్పటిదాకా నేను కొంచెం నాకు టైం ఇవ్వండి అని చెప్పానంటే, నువ్వు ఎంత టైం అయినా తీసుకో కానీ నువ్వే నా భార్యవి అన్నట్టుగా సుమతితో అయితే ఆనంద్ చెప్తాడు. ఇంకా అలా చెప్పేసి తను తీసుకెళ్ళి ఇంక ఇంటి దగ్గర వదులుతాను అని చెప్పని వెళ్ళే సమయానికి ఇంకా మీనా అయితే సుమతిని అయితే చూసేస్తుంది. ఎవరతను ఏంటి అని చెప్పానని అడగంగా అప్పుడు అడుగుతుంది, నువ్వు తనని ప్రేమిస్తున్నావా అంటే, అవునక్క నిజంగా నేను తను ప్రేమిస్తున్నాను, తను పోలీస్ ఆఫీసరు అని చెప్పని అనగానే, వెనక ముందు ఆలోచించావా సుమతి, అయినా మనము లేని వాళ్ళం అని చెప్పని అనిన తర్వాత రేపు వాళ్ళని చేసుకుంటారు అనుకుంటున్నావా అంటే, లేదక్క తను మంచివాడు అలాంటి ఎన్ని పట్టించుకోడు, వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచిది అంటే, అయ్యో నీకు అది అర్థం కావట్లేదు అని చెప్పనంటే, సుమతి అయితే మాత్రం తన